ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? పోతురాజు చెప్పిన మాంత్రికుడి దగ్గరికి వెళ్ళామే, అక్కడ లేట్ అయింది. వద్దని చెప్పినా వెళ్ళారు. అగ్రజునికి తెలిస్తే ఏమవుతుందేమోనని భయంగా ఉంది. పూజ, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అది కాదు అగ్రజ, ఇప్పటి వరకు మనకు ఎటువంటి సమస్య వచ్చినా స్వామీజీ గారే పరిష్కరించేవారు కదా. మరి ఇలాంటప్పుడు ఆయన్ని కాదని ఎందుకు ముందుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. స్వామీజీ గారు ఊర్లో లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావే? అమ్మా, ఆయన వారం రోజులు వస్తారని అగ్రజుడు చెప్పాడు కదా. ఈ లోపు ఇంట్లో ఏదైనా జరగడానికి జరిగితే? అది కాదు మాత. పెద్దవాళ్ళం, ఈ ఇంటికి ఏది చేస్తే మంచి జరుగుతుందో మా తెలీదా? ఏమండి, ఆ విభూది ఎక్కడ? నా దగ్గరే ఉంది కదా. ఇంకా ఆలోచిస్తారే? ఆ గుమ్మానికి కట్టండి. ఏంటి మాత అది? ఓసే, ఈ విభూది ఆ కపాల స్వామి ఇచ్చిన విభూది. ఇది గుమ్మానికి కడితేనంట మన ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలిసిపోతుందంట. మాత, ఏం చేస్తున్నారు మీరు? అగ్రజుడు ఇటువంటివన్నీ వద్దని చెప్పాడు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆ దెయ్యం గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అనుభవిస్తుంది మేం కాబట్టి ఆ నరకం ఏంటో మాకు తెలుసు. అది కాదు మాత, అది. పూజ, అమ్మా ముందు ఆ పని చూడండి. పూజతో నేను మాట్లాడతా. పూజ, అగ్రజ, నువ్వు నాతో రా. అది కాదు అగ్రజ. ఏమండి, ఇంకా చూస్తారే? కట్టండి. పద. ఎక్కడెక్కడి అగ్రజ, చూడు పూజ, నువ్వు అంటుంది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అర్జున్ మనసును బాధ పెట్టాలని పని చేయట్లేదు. జస్ట్ ఈ ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలుసుకుంటానికి ఈ పని చేస్తున్నాం, అంతే. అలా చేసినంత మాత్రాన స్వామీజీ గారిని అర్జున్ని అవమానించినట్టు ఎందుకు అవుతుంది? అసలు ఈ విభూతి కట్టిన తర్వాత ఏం చేయబోతున్నారు అగ్రజ? ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి దాన్ని తెరుస్తాం. ఒకవేళ విభూతి ఎర్రగా అయినట్టయితే ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు రుజువు అవుతుంది. అప్పుడు స్వామీజీ వచ్చి ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేస్తాడు. అర్జున్, అంజలి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. ఎన్ని రోజుల నుండి స్వామీజీ గారు ప్రయత్నిస్తున్నా మన సమస్య తీరడం లేదు. అలాంటిది ఈ మాంత్రికుడు తీరుస్తాడా? ఏ పనైనా నమ్మకంతో చేస్తేనే విజయం సాధించగలం. ఆ మంత్రగాడు మన సమస్యను తీర్చగలడని నాకు నమ్మకం ఉంది. సరిగ్గా కట్టండి. పడుతున్నానుగా. అర్జున్, అబ్బా, అమ్మ తలనొప్పి. అమ్మా, అర్జున్, అర్జున్, అర్జున్ ఏమైంది? అర్జున్, నిన్నే. తలనొప్పి. అర్జున్. అమ్మా, అమ్మా తలనొప్పి. అర్జున్, ఇంత సడన్ గా తలనొప్పి ఏంటి అర్జున్? ఏంటి అర్జున్? అర్జున్, అమ్మా అంజలి, ఏమైంది? అయ్యో అర్జున్, పగిలిపోతుంది అంజలి. అయ్యో. సడన్గా తలనొప్పి ఏంటి అర్జున్? అంజలి, అర్జున్. అంజలి, అయ్యో. తలనొప్పి. అర్జున్, పద హాస్పిటల్కి వెళ్దాం. అంజలి ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్కి వద్దా అంజలి? నేను ఒక్కడికి కూడా ముందుకు వేయలేను. నా వల్ల కావట్లేదు. అయ్యో. నిద్ర కావాలి, నిద్ర కావాలి. లే. అర్జున్. పద అర్జున్. అమ్మా, పద అర్జున్. అమ్మా. పద. ఏంటండి ఇది? విభూది రంగు మారలేదు. అదే నాకు అర్థం కావట్లేదే. ఒకవేళ నిజంగానే మన ఇంట్లో దయ్యం లేదేమో నాన్న. లేదు పూజ, మన ఇంట్లో ఖచ్చితంగా దయ్యం ఉంది. అలా ఉంటే విభూది రంగు మారాలి కదా వదినా. ఎందుకు మారలేదో రేపు ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇప్పటికే లేట్ అయింది, అందరం వెళ్ళి పడుకుందాం. పదండి. పదమ్మా. ఈరోజు మన ఏకాంత సమయాన్ని ఎవ్వరూ చెడగొట్టలేరు అర్జున్.
అదేంటి అంజలి, అప్పుడే నిద్ర లేచావా? తలనొప్పిగా ఉందన్నావుగా, మళ్ళీ అర్ధరాత్రి ఏమైనా లేస్తావేమోనని రాత్రంతా మెలకువగా ఉన్నా. ఆ, ఏంటి అంజలి, నీకేమైనా పిచ్చా? పడుకోవచ్చు కదా. మరీ అంత అవసరమైతే నేనే లేపేవాడిని కదా. ఆ? నువ్వు రాత్రంతా బాధపడుతుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది అర్జున్? నువ్వు 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 నా ప్రాణం అర్జున్. నీకేం జరిగినా నేను తట్టుకోలేను. అంజలి, అయినా నాకేమవుతుంది అంజలి? ఏమో, రాత్రి నువ్వు బాధతో విలవిలలాడుతుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? నీకేం జరిగినా నేను తట్టుకోలేను అర్జున్. అంజలి, అది కాదు, అదే వాష్రూము, వెంటనే వస్తాను. అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. తలనొప్పిగా ఉందన్నా ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం? లీవ్ పెట్టొచ్చు కదా. లీవ్ పెట్టడం కుదరదు అంజలి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కంపల్సరీ వెళ్ళి తీరాలి. ఓకే. అది కాదు అర్జున్, 2 రోజులు మనం ఏకాంతంగా గడపాలని ఇక్కడికి వచ్చాం. నిన్నంతా ఏదో చెప్పి బయటికి వెళ్ళిపోయావు. ఈ రోజైనా నువ్వు నాతోనే గడపొచ్చు కదా. 2 days అని నీతో ఎవరు చెప్పారు? మీరే కదా అత్తయ్య గారికి 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తామన్నారు. నేనేదో మాట వరుస కన్నాను. నువ్వు అది నిజం అనుకుంటున్నావా? మనం ఇంకా 1 week ఇక్కడే ఉంటున్నాం. ఏంటి, మనం వారం రోజులు ఇక్కడే ఉండబోతున్నామా? మనము ఆనందంగా గడపాలని ఇక్కడికి వచ్చాం. అలాంటప్పుడు నిన్ను సంతోష పెట్టకుండా ఎలా తీసుకెళ్తాను అంజలి? అయితే ఈరోజు ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేయండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్గా ఉంది. ఈరోజు లేట్ అవ్వదు, ఆఫీస్లో మీటింగ్ అయిపోగానే త్వరగా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఓకేనా? బాయ్. మీరన్నట్టు ఈ విభూతిని గుమ్మానికి కట్టి రాత్రి 12 గంటల వరకు ఎదురు చూసాం స్వామి, కానీ విభూతి రంగు మారలేదు. స్వామి, ఏమైంది స్వామి? ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఉపద్రవం ముంచుకొస్తోంది రామం. ఆపకపోతే దారుణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరంటున్నది అంజలి కుటుంబం గురించా స్వామి?